వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక వైసీపీ అభిమానులు అయితే తప్పనిసరిగా వైసీపీ పార్టీకి సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక వైసీపీకి మరో బిగ్ షాక్. అంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా పంపించారు. అయితే జగన్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్టుగా కూడా లేఖలో ఆయన పేర్కొన్నారు. అయితే ఒంగోలులో బాలినేని మీడియాతో కూడా మాట్లాడారు. కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఆయన. అయితే తర్వాత బొజ్జగించారు కూడా. అయితే గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ పార్టీలో చేరబోతున్నాను అని కూడా బాలినేని అయితే తెలిపారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే బాలినేనికి మొదట్లో చాలా ప్రాధాన్యత ఉండేది, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు కూడా, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత ఆయనకి ప్రాధాన్యత, ఆయనకు ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలో ఆయనకి ప్రాధాన్యత లేకుండా చేయడం, ఇవన్నీ కూడా పార్టీలో ఆయన ఇమ్మలేకపోయారు. అప్పుడు కొంత వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే 2024 ఎన్నికలకు ముందు కూడా బాలినేని బొజ్జగించారు. కాకపోతే అది కూటమి ప్రభుత్వానికి కూడా బాగా ప్లస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బాలినేని ఎంతో వేదన కూడా గురయ్యారు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా నియమించడం, ఈయనకి పక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వడం, ఇవన్నీ కూడా పార్టీలో ఆయనకి తగిన గుర్తింపు అలాగే తన యొక్క మాట కూడా విలువ లేకుండా చేశారని కూడా ఆయన అనేక సందర్భాల్లో కూడా వాపోయారు. ఏదేమైనా చివరికి ఈరోజు ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు. అది కూడా లేఖలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ విధానాలే ఇప్పుడు నచ్చక రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేరబోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమన్నా కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.